ఆయన మాజీ మంత్రి, ప్రస్తుతం అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తిలో ఆయనలో పెరిగిపోయిందా? కొద్ది రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనకు ఆయన దూరమయ్యారా? ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో పాటు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. అలాగే మంత్రులు కూడా పాల్గొన్నారు. విశాఖలో ఉత్తరం, దక్షిణం బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ హాజరయ్యారు. అలాగే తూర్పు, పశ్చిమం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గాజువాక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పితృవియోగంతో ఉండటంతో రాలేకపోయారు. కానీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లోకేష్ సమీక్షలో కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఇంటర్నేషనల్ యోగా డే విశాఖ నుంచి భీమిలి దాకా మొత్తం 26 కిలోమీటర్ల పొడవున సాగనుంది. దాంతో భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి గంటా దూరంగా ఉండడంతో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయారా, ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ కూటమి పార్టీలో జరుగుతోందట. ప్రస్తుతానికి గంటా కుమారుడు అయితే లోకేష్ బృందంలో ఉండాలని చూస్తున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం నారా లోకేష్ తీరుపై గుర్రుగా ఉన్నారట. ప్రస్తుతం ఏపీలో నారా లోకేష్ చెప్పిన వారికే పదవులు దక్కుతున్నాయి. అయితే గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు నారా లోకేష్ కు ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. ఈ విషయం తెలిసే లోకేష్ టూర్కు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ జిల్లా టీడీపీలో గంటా శ్రీనివాసరావు సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా మంత్రి పదవి దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు ఆయన దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు. విశాఖ నుంచి అమరావతి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన చేసిన ట్వీట్ అధికార పార్టీలో దుమారం రేపింది. అంతకుముందు బీజేపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు. విశాఖలో ఫిలింనగర్ లీజు వ్యవహారంలో కలెక్టర్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేయడంతో గుస్సా అయ్యారు. ఫిలింనగర్ లీజు వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని విష్ణుకుమార్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు ఒకచోట గంటా శ్రీనివాసరావుకు ఎదురుపడ్డారు. కారులో గంటా కూర్చొని ఉండగా ఆయన వద్దకు విష్ణుకుమార్ రాజు వెళ్లారు. విష్ణుకుమార్ రాజును చూడగానే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. మొదట మీరు చేసింది తప్పు అని మొహం మీదే ఆయన చెప్పేశారు. అంతేకాదు, నా నియోజకవర్గంలో ఎలా జోక్యం చేసుకుంటామని విష్ణుకుమార్ రాజును గంటా ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సహించేది లేదని బీజేపీ ఎమ్మెల్యేకు గంటా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఫిలింనగర్ క్లబ్ అనేది తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని విష్ణుకుమార్ రాజు గంటాకు గుర్తు చేస్తూ కలెక్టర్కు దాని లీజు వ్యవహారంపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన మీరు ఎలా ఫిర్యాదు చేస్తారని నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులో మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి మరింత ఎక్కువైందని అంటున్నారు. అందుకే నారా లోకేష్ మీటింగ్ కు డుమ్మ కొట్టారని అంటున్నారు. అయితే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి కనీసం గంటా శ్రీనివాసరావును పిలిచి మాట్లాడితే బాగుంటుందని గంటా అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట.